రోటీ కపడా ఆర్ మకాన్ అని చెప్పి హిందీలో చాలా బలంగా వాడుతుంటారు ఆ పదాన్ని. రోటీ అంటే తినేది, కపడా అంటే వేసుకునేవి, మకాన్ అంటే షెల్టర్. ఈ మూడు ప్రతి వ్యక్తికి అవసరం అని. ఇందులో నీళ్ళు ఎందుకు లేవు, దాని ఎసెన్స్ ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కాదు. ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ దగ్గర లేదా లే లడాక్ దగ్గర లేదా హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఏ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా, ఏ ఆనకట్ట కట్టినా దాన్ని ఖ్వాజా ఆసిఫ్ కూలగొట్టేస్తాడంట బహిరంగంగా చెప్తున్నాడు బయట న్యూస్ లో. ఇవాళ పాకిస్తాన్ మినిస్టర్స్ కి నీళ్ళంటే భయం వేస్తుంది. మెంటల్ ఎక్కేసి ఏది పడితే అది మాడుతున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. మీకు ఖ్వాజా ఆసిఫ్ గుర్తున్నాడు కదా, ఆయన డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్. ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్ళి ఉగ్రవాదాన్ని మేమే చేసాం, ఇవాళ నిన్న కాదు గత 30 ఏళ్ళుగా చేస్తున్నా ఉన్నాడు కదా. అదే పర్సన్ ఇవాళ ఇంకో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఝేలంలో గానీ, చేనబ్లో గానీ, ఇండస్లో గానీ ఇండియా ఏదైనా ఆనకట్ట కడితే, ఒక డ్యామ్ కడితే ఆ డ్యామ్ ని పాకిస్తాన్ కూల్ చేస్తుంది, స్ట్రైక్ చేస్తుంది అని చెప్పి బహిరంగంగా తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు ఆయన. तो कौमें जो है वो प्यास से या भूख से मर सकती हैं. तो ये अगर उन्होंने इस किस्म का अटेम्प्ट भी किया को आर्किटेक्चरल, तो स्ट्रक्चर को पाकिस्तान जो है डिस्ट्रॉय करेगा అని చెప్పి మీరు డీప్ గా అర్థం చేసుకోవాలంటే దాని వెనకున్న గ్రావిటీ ఏంటనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకసారి మ్యాప్ ని చాలా జాగ్రత్తగా చూడండి. 3 నదులు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఒకటి మానస్ సరోవర్ దగ్గర మొదలై లడాక్ దాకా వెళ్లి నార్దర్న్ పాకిస్తాన్ వరకు వెళ్లే ఇండస్, రెండోది హిమాచల్ నుంచి జమ్మూ వెళ్లి పాకిస్తాన్ వెళ్లే ఝేలం. ఈ 2 నదులు మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటితో పాటు చేనం కూడా కలిసి పాకిస్తాన్ తాగే నీళ్లలో, వ్యవసాయానికి వాడే నీళ్లలో 85% నీళ్లు ఈ నదుల నుంచి వస్తాయి. రైట్? ఆ నీటిని ఖచ్చితంగా పాకిస్తాన్ కి పంపించాలి అని 2 దేశాలు సంతకం పెట్టుకున్నదే ఇండస్ వాటర్ ట్రీటీ. దాన్ని మనం సస్పెండ్ చేసాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ మిమ్మల్ని షాక్ చేసే విషయం ఏంటంటే ఇండస్ దగ్గర మనం కట్టుకున్న డ్యాములు చాలా చిన్నవి. నిము బాస్గో డ్యామ్ అని ఒకటి ఉంది, కేవలం 45 మెగావాట్ల డ్యామ్. అది డుమ్కరెన్ చుటాక్ అని ఒకటి ఉంది, సేమ్ 40-44 మెగావాట్. ఇక్కడ నుంచి అది ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇప్పుడు బాగ్లీహర్ డ్యామ్ అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది 900 మెగావాట్లు. ఇది కొంచెం పెద్దది కంపారిటివ్ గా. ఇప్పుడు ఈ డ్యామ్ నుంచి నీళ్ళు పాకిస్తాన్ వెళ్లకుండా ఇండియా కట్ చేసింది. ఎప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ అవగానే. దానివల్ల పాకిస్తాన్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఆ డ్యామ్ చాలా చిన్నది. ఇలాగే ఝేలం నదిని కూడా ఆపేద్దామని, కిషన్ గంగాలో కూడా చేద్దామని ఇండియా అనుకుంటుంది. అది ఝేలం దగ్గర ఉండే డ్యామ్. అది కేవలం 330 మెగావాట్లు. ఈ నంబర్స్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చైనా ఒక డ్యామ్ కడుతుంది కదా, మనం ఆడుకున్నాం. అది 66,000 మెగావాట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అది. జస్ట్ మన నార్త్ ఇండియన్ స్టేట్ బార్డర్ కి ఒక 30 కిలోమీటర్ల పైన ఉంది. అది 60,000 మెగావాట్. మన బ్రహ్మపుత్ర నది ఉంది కదా, దాని వాళ్ళు ముద్దుగా యార్లుంగ్ సాంగ్పో అని పిలుచుకుంటారు. అక్కడ కడుతున్నారు. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఒక 30-40 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది అంతే. సో ఇప్పుడు మన దగ్గర ఉండే డ్యామ్లో ఎంత వాటర్ ఆపినా కూడా పాకిస్తాన్ కి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అంత నీరు కూడా వాళ్ళకి చాలా అపురూపం ఈ టైంలో. రోటీ కపడా మకాన్ అని స్టార్ట్ చేశాను కదా, మిమ్మల్ని అడుగుతున్నా, భోజనాలు లేకుండా మనం 10-15 రోజులు ఉండగలుగుతాము సైంటిఫిక్ గా. ఇకపోతే సరైన బట్టలు లేకుండా ఇండెఫినెట్ గా ఉండిపోవచ్చు, బ్రతకడానికి ప్రాబ్లం ఉండదు. అదే విధంగా షెల్టర్ కూడా. కానీ నీళ్లు లేకపోతే 2-3 రోజుల్లో ప్రాణం శరీరాన్ని వదిలేస్తుంది. అంత ఇంపార్టెంట్ వాటర్. అందుకే ఇండియా సమయం చూసి ప్లాన్ చూసి కొట్టింది. అఫ్ కోర్స్ మనం మొత్తం నీళ్ళు ఆపాలంటే భాక్రా నంగల్ డ్యామ్ అని ఉంది మనకి, పంజాబ్ దగ్గర ఉంటుంది. మన భారతదేశంలో అతిపెద్ద డ్యామ్ అది, 1300 మెగావాట్లు. అలాంటి ఒక 20-30 కడితే గానీ మొత్తం నీటిని మనం ఆపలేం. అండ్ అది ఇప్పుడు అప్పట్లో జరిగేది కూడా కాదు. ఈ టైంలో ఖ్వాజా ఆసిఫ్ బయటకు వచ్చి మేము డ్యాములు కూలగొట్టేస్తామంటే ఏ దేశానికి నష్టం? అది మీరే చెప్పండి. ఓన్లీ భారతదేశానికి నష్టం ఉంటుందా? డ్యాములు కూలగొడతాం అనే స్టేట్మెంట్లు ఉగ్రవాదులు తప్పితే పొజిషన్ లో కూర్చుండే మినిస్టర్లు గట్రా ఇవ్వరు. భూకా ప్యాస మర్జాయింగే అని మీరు అంటున్నారు కదా, మరి బహిరంగంగా బయటకు వచ్చి ఇండియా కోఆపరేట్ చేసి ఏదైతే ఉగ్రవాదానికి మీరు విక్టిమ్స్ అంటున్నారో దాన్ని ఎలిమినేట్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఇండియాకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి మీకు ఏంటా నొప్పి? మీరు తప్పులు చేయొచ్చు, కాకపోతే మీ బొక్కలో దాక్కున్న హఫీజ్ సయీద్ గేమ్ కాకూడదు. ఆయన ప్రశాంతంగా ఉండాలి. మీరు గొడవ పడాలంటే డిప్లొమాటిక్ గా పడండి, మీ ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని కూలగొట్టేస్తామంటే రోగ్ నేషన్స్ మాట్లాడితే ఎలాగా? ఆల్రెడీ మిమ్మల్ని చూసి ప్రపంచం భయపడుతుంది, మీతో ఎటువంటి కనెక్షన్స్ ఉంచుకోకూడదని భావిస్తుంది. లెట్ మీ బి వెరీ క్లియర్. నిజంగా మీరు అక్కడ ఏదైనా డ్యామ్ ని కూలగొడితే ఆ నీటి సరఫరా అటు ఇటు అయితే బార్డర్కి అవతల పక్కే కాదు, బార్డర్కి ఇవతల పక్క కూడా ప్రాణాలు పోతాయి. అందుకని అంటున్నాను, ఉగ్రవాదులు మాట్లాడే మాటలేవి. ప్రాణాలు తీద్దాం అనుకునేది ఉగ్రవాదులు, స్టేట్ ని ఛాలెంజ్ చేద్దాం అనుకున్నారు మిలిటెంట్. దయచేసి రెండింటిని కలపకండి. ఇవాళ ఏ దేశం మీ ఎయిర్ స్పేస్ మీద వెళ్ళడానికి సిద్ధంగా లేదు. మా దేశం మీద చాలా భద్రంగా వెళ్తున్నాయి, ఎందుకంటే వీఆర్ స్టేబుల్ స్టేట్. మీరు ఆ హామీని ఇవ్వలేకపోతున్నారు, మీ ఎకానమీ కుప్పకూలిపోతుంది. లుఫ్తాన్సా నుంచి ఎయిర్ ఫ్రాన్స్ వరకు, ఆఖరికి ఖతార్ ఎయిర్వేస్ కూడా ఇవాళ బ్యాన్ లేకపోయినా కూడా మీ ఎయిర్ స్పేస్ ని టచ్ కూడా చేయట్లేదు. అది వాళ్ళకి మీ మీద ఉండే ఆ నమ్మకం. ఇవాళ కంప్లీట్ గా బయట దేశాలు ఈ జియో పొలిటికల్ టెన్షన్ ఎలా చూస్తున్నాయో, మన బిఎస్ఎఫ్ జవాన్ వాళ్ళకి ఎలా దొరికారో పంజాబ్ దగ్గర, వాళ్ళ రేంజర్ కూడా మనకు అలాగే దొరికాడు. బట్ మనకి పాకిస్తాన్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ ఇవాళ మనం మాట్లాడదాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఎన్ఐఏ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో, ప్రోబ్ లో ఏవైతే దొరుకుతున్నాయో మన కళ్ళ కట్టినట్టు చూస్తే చైనీస్ ఇన్వాల్వ్మెంట్ మనకు చాలా బలంగా కనబడుతుంది. వాళ్ళు కమ్యూనికేషన్స్ ఏవైతే వాడారో, ఆ అల్ట్రా సెట్లు గానీ, హ్యూవాయ్ సెల్ ఫోన్స్ గానీ, వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళకి ఇచ్చిన చైనీస్ గవర్నమెంట్, అవి ట్రికల్ డౌన్ అయ్యి ఉగ్రవాదుల దగ్గరికి ఎలా వచ్చాయి? లెట్ us talk about it. మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో we can't let them get away. 10 రోజుల్లో ఉరి చేసిన, 15
15 రోజులు బాలాకోట్ చేసినా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాకేం కాలేదే, మాకేం నొప్పి లేదే అని చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గులేదు వదిలేండి, కానీ ఈసారి మనం ఎటువంటి యాక్షన్ తీసుకున్నాం, ఇట్ కుడ్ బి ఎకనామిక్, ట్రీటీలు బ్రేక్ చేయడం కావచ్చు. అంతెందుకు మనం రిటాలియేషన్ డిలే చేస్తున్నాం కదా, దానివల్ల వాళ్ళకి ఎంత యాంగ్జైటీ వస్తుందో మీరు ఊహించగలరా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని క్వాంటిఫై చేసి మీ ముందు పెడతా. అండ్ ఈ టాపిక్ మీద రోజు కొన్ని 100 అప్డేట్స్ వస్తున్నాయి. దాంట్లో మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 360 డిగ్రీస్ మొత్తాన్ని కవర్ చేసి ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం. నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా వీడియో చూడాలి అనే మీ నమ్మకం ఉంది కదా. ఐ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఒకవేళ మీరు అలాంటి కొత్త వాళ్ళు అయితే నా డైలీ వీడియోస్ పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీరు తెలుసుకోవాలంటే రీసెంట్ గా మన ఎన్ఐఏ చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాన్ని మనం పరిశీలించాలి. హవాయి స్మార్ట్ ఫోన్స్ గురించి మనం వినే ఉంటాం. చైనీస్ ఫోన్స్ అవి, కాకపోతే శాటిలైట్ ఫోన్స్. అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఇండియాలో ఉండే టవర్స్ లోని సిగ్నల్స్ ని ఫోన్స్ తీసుకొని మాట్లాడగలుగుతాం. తర్వాత ఈ ఫోన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేసి ఏదైనా తప్పు చేసిన వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడో అతన్ని పట్టుకోవాలన్నా లేదా అతను ఏమైనా మాట్లాడాడన్నా గవర్నమెంట్ చేయాలంటే మన దగ్గర దొరికే ఫోన్స్ వాడితే ఈజీగా దొరికిపోతారు. సో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దేశానికి భంగం కలిగిద్దామని వాళ్ళు మాట్లాడే మాటలు బయట వాళ్ళు ఎవరు వినకుండా ఉండాలని అనుకునే వాళ్ళు ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ ని వాడతారు, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ లో. ఇవాళ మనం వాట్సాప్ చూసుకుంటే హైలీ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. అలాగే ఇది ఫోన్స్ కి ఇంటర్నెట్ వాడకుండా కమ్యూనికేషన్ చేయాలంటే ఈ ఫోన్ లో మాట్లాడితే ఏమవుతుంది, డైరెక్ట్ గా చైనాలో ఎక్కడో ఆ టవర్ ఉంటుంది, టియాన్టాంగ్ 1 శాటిలైట్ అని చెప్పి డైరెక్ట్ గా ఆ నెట్వర్క్ ని వాడుకొని ఆ చైనా వాళ్ళు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఏ అడిగినా వాళ్ళు ససేమిరా అంటారు. ఇక్కడ ఈ ఉగ్రవాదులు ఆ సెల్ ఫోన్లు వాడి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకొని ఇలాంటిది పెహల్గాం లాంటి దుర్మార్గం చేయాలంటే ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. అది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కి ఉగ్రవాదులకి, హ్యాండ్లర్స్ కి ఉగ్రవాదులకి, స్లీపర్ సెల్స్ కి ఉగ్రవాదులకి, వీళ్ళందరికీ ఎలా మాట్లాడతారు? ఈ హవాయి ఫోన్స్ వాడారంట. దీంట్లో ఫోన్ మాట్లాడటమే కాదు, మెసేజ్ చేయడమే కాదు, లిమిటెడ్ డేటా సర్వీసులు కూడా వాడొచ్చు. అంటే ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేయొచ్చు బయటకు దొరికిపోకుండా. అండ్ మీలో ఈ శాటిలైట్ ఫోన్స్ గురించి విన్న వాళ్ళకి ఎవరికైనా ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అదేదో పెద్ద యాంటీనా ఉంటుంది కదా, ఆ యాంటీనా ఇక్కడ ఎందుకు లేదు? ఆ యాంటీనా వాడుతుంటే మరి దొరికిపోతారు కదా ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. అంటే ఈ హవాయి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాంటీనాస్ ఉండవు అంత పెద్దవి, నార్మల్ ఫోన్స్ లా బ్లెండ్ అయిపోతాయి. అందుకే మన భారతదేశం ఈ ఫోన్లను బ్యాన్ చేసింది 2 యాక్ట్స్ ఆధారంగా చేసుకొని. ఒకటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885, రెండోది వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ ఆఫ్ 1933. ఏవైతే ఇమార్సాట్ అని మనకు ఒకటి ఉంటుంది, అందు నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా వాడే టెలికమ్యూనికేషన్ తప్పితే ఇంకేది వాడకూడదు అని బ్యాన్ చేస్తే ఈ చైనా వాళ్ళు పాకిస్తాన్కి పంపించి మళ్ళీ ఎవరికి డైరెక్ట్ గా ఉగ్రవాదులు కాదు, అక్కడ ఉండే హైయర్ అఫీషియల్స్ కి, పొలిటీషియన్స్ కి, ఆర్మీ వాళ్ళకి, ఐఎస్ఐ వాళ్ళకి, వీళ్ళందరికీ పంపిస్తే అది అలా ట్రికల్ డౌన్ అయ్యి వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి ఆ సరంజామా అంతా వీళ్ళ చేతికిస్తే వీళ్ళు కింద వీళ్ళ ఫెన్సింగ్లు కూలగొట్టేసుకొని కింద నుంచి రంధ్రాలు వేసుకొచ్చేసి మన దేశంలోకి వచ్చేసి ఈ టెలికమ్యూనికేషన్ వాడుతున్నారు. ఈ ఉగ్రవాదులు మాత్రమే కాదు, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా. ఇవే కాకుండా అల్ట్రాసెట్స్ అని కూడా ఉన్నాయి, అవి కూడా వాడి దాడి చేశారు అని ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి, పాకిస్తాన్ ఉగ్రవాదం చేస్తుందన్న, అది మనందరికీ తెలిసిన విషయం. ఇది ఇవాళ కొత్తగా బయట పెట్టడానికి ఇది ప్రూఫ్ కాదు ఇది. కానీ చైనా ఏ విధంగా అయితే ప్రో పాకిస్తాన్ స్టాండ్ తీసుకుంటుందో కొన్ని విషయాల్లో, దానికి ఇది వెరీ బిగ్ ఎగ్జాంపుల్. మీరు హిస్టారిక్ గా చూసినా కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చైనా పర్మనెంట్ మెంబర్, అది మనందరికీ తెలుసు. చైనాకు ఆ సుస్థిర స్థానం అక్కడ రావడంలో మన ఇండియా భాగస్వామ్యం కూడా ఉంది. దాని గురించి సెపరేట్ వీడియో నేను చేయాలి, దాంట్లోకి ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ అలాంటి హై పొజిషన్ లో అక్కడ కూర్చొని పాకిస్తాన్ కి కాశ్మీర్ మీద ఎటువంటి సెంటిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్టే అన్నట్టు చైనా మాట్లాడుతుంది స్వలాభం కోసం. ఎందుకంటే కాశ్మీర్ మీద చైనా కన్ను కూడా ఉంది. అక్సాయ్ చీన్ దగ్గర ఏం చేశారో మనం అందరం చూసాం. దాని గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ కి అక్కడ పాయింట్ లేదు. ఒక అందమైన హీరోయిన్ చూసి అమ్మాయి నాదే అని కూడా ఎంత దిక్కుమాలిన తనం అది. దానికి ఏమైనా లాజిక్ ఉంటుందా? పాకిస్తాన్ చెప్పే మాటలు కూడా అంతే సేమ్. దే నాట్ లీగలీ బౌండ్ బై దట్ ల్యాండ్. ఎటువంటి లీగాలిటీ కానీ, మోరల్ స్టాండ్ కానీ, ఎథికల్ స్టాండ్ కానీ వాళ్ళకి అక్కడ లేదు. మరి అలాంటి డిస్కషన్ పట్టుకొని చైనా యూఎన్లోకి తీసుకెళ్ళడం ఏంటి? మీరే చెప్పండి ఒకసారి. ఇవాళ కాశ్మీర్ ఇంత కాంప్లెక్స్ టాపిక్ అయిపోయింది యూఎన్లో అంటే దానికి చైనా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇది నాన్ డిబేటబుల్, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. 2019-20 ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఒక క్లోజ్ డోర్ మీటింగ్ ఒకటి కావాలని యూఎన్లో జస్ట్ పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసిందని. ఇండియన్ మూవ్స్ ని లడాక్ దగ్గర, జమ్మూ దగ్గర ఇల్లీగల్, యూనిలాటరల్ అని చెప్పి వైవిధ్యభరితమైన స్టేట్మెంట్స్ తీసుకెళ్లి అక్కడ యూఎన్ లో చెప్పింది. అక్కడతో ఆగిందా? సిపెక్ అని చెప్పి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది గిల్గిట్ బాల్టిస్తాన్ లో, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. ఆ నేల మనదే, వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సిపెక్ అని చెప్పి అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ని, వాళ్ళ ఆజిమాయిషిని చలాయిస్తున్నారు. మీకు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా నేను. ఈ చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్నది కాదు, చైనా అండర్ లో పాకిస్తాన్ ద్వారా చేయిపిస్తున్నది. ఈ రెండింటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. చైన్ ఆఫ్ కమాండ్ ఎప్పుడు చైనా నుంచి పాకిస్తాన్ వరకే ఉంటది కానీ రివర్స్ లో ఉండదు. చైనా పాకిస్తాన్ కమాండ్ చేస్తుంది, పాకిస్తాన్ చైనాని రిక్వెస్ట్ చేయాలి. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సంబంధం. దాన్ని ఏమంటారు మీరే కింద కామెంట్స్ లో రాయండి. తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ ఆర్మీకి, వాళ్ళ మిలిటరీకి హై అండ్ డ్రోన్స్ గానీ, డిఫెన్స్ టెక్ గానీ, మిజైల్ గానీ పంపిస్తుంటది. అంతెందుకు దేర్ ఆర్ రూమర్స్, ఈ అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి కదా, అవి కట్టేంత డబ్బులు గానీ, టెక్నాలజీ గానీ పాకిస్తాన్కి లేనందువల్ల అవి కూడా చైనానే కడుతుంది అని. చైనాకు వచ్చే లాభం ఏంటని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ. ఇట్స్ వెరీ సింపుల్. పాకిస్తాన్ ని బకరా చేసి ఉగ్రవాదానికి అడ్డాలాగా పాకిస్తాన్ ప్రపంచం అంతా నమ్మించేసి ఇవాళ ఎయిర్ స్పేస్ అన్ని షట్ అయిపోయినాయి పాకిస్తాన్ లో. ఎక్కడ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ కొడతాదో తెలియక అందరూ ఒక భయాందోళనలో ఉన్నారు. మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ లో చైనాకు కావాల్సిన ముక్కను లాగేసుకుందాం అనే ఒక స్వార్థం అంతే.
ఇట్స్ వెరీ సింపుల్. 2020లో లడాక్ దగ్గర చైనా ఏం చేసిందో అది ఇంకా మనం మర్చిపోగలుగుతాం? ఇవన్నీ మనం చూసి కళ్ళు మూసుకోవాలా? గాల్వాన్లో, డోక్లాంలో ఏం జరిగిందో. అంతేకాదు, మీరు ఇది వినండి, మనం UN దగ్గరికి వెళ్ళి మీరు గ్లోబల్గా వీళ్ళని రికగ్నైజ్ చేయండి, మేము ఇండియాలో ఎవరైతే ఉగ్రవాదులను ముద్రేస్తామో వాళ్ళు మాకు ఇంత దారుణాలు చేస్తున్నారు, వీళ్ళని గ్లోబల్ ఉగ్రవాదులను మీరు రికగ్నైజ్ చేయండి అంటే రకరకాల వీటోలేసి దాన్ని ఆపేస్తే చైనాకు వచ్చే నష్టం ఏంటి ఇక్కడ? అంతేకాకుండా ఈ హవాయి లాంటి శాటిలైట్ ఫోన్లు పంపించి, అల్ట్రా సెట్స్ని పంపించి అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చి వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చి జనాల ప్రాణాలు తీసేస్తుంటే ఆ రక్తపు మరకలు ఎవరి చేతుకున్నట్టు? మీరు స్వార్థంగా ఉండండి, మీ దేశం మీకు గొప్ప. ఇవాళ ఒక ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ అవుతున్నారు మీరు, అమెరికాని ఢీ కొట్టబోతున్నారు. మీకు ఆ ధైర్యం అందుకే ఉంది, ట్రేడ్ వార్ జరుగుతున్నా కూడా. బట్ సివిలియన్స్ ప్రాణాలు పోగొట్టేంత స్వార్థపరులు ఎవరు అవ్వకూడదని నేను భావిస్తాను. ఏ దేశపు సివిలియన్స్ అయినా. ఇవాళ నేను మాట అంటున్నా, ఎవరైతే పాకిస్తాన్ రేంజర్ మనకి ఇంటర్నేషనల్ బార్డర్ లో దొరికాడు ఒక అతను పాకిస్తాన్కి చెందిన వ్యక్తి అయినా ఆయన కూడా ఫేర్ ట్రయల్ జరగాలి. బై మిస్టేక్ లోపలికి వచ్చాడా లేదా ఏదైనా డిటెక్టివ్ యాక్టివిటీ చేస్తున్నాడా అది కనుక్కున్న తర్వాత శిక్ష పడాలి. కానీ మియర్లీ బికాస్ హీస్ ఎ పాకిస్తానీ ఆయనకి ఎటువంటి శిక్ష పడకూడదని భావించే వ్యక్తిని నేను. మీరు మా BSF జవాన్ అటు తీసుకెళ్లి ఫోటోలు రిలీజ్ చేసి అంత తక్కువ స్థాయి మనస్తత్వం ఇండియన్స్కి ఉండదు. అంతెందుకు అభినందన్ గారికి ఒక్క టీ ఇచ్చి, సింగిల్ టీ, ఏదో చేసేసాం ఇండియాకి అన్నట్టు మాట్లాడుతుంటారు, మా ఆతిథ్యం చూసారా అన్నట్టు. అది వాళ్ళ బ్రతుకు, అది వాళ్ళ స్థాయి. ఇండియా ఖచ్చితంగా చైనాతో అగ్రెసివ్గా వెళ్ళకూడదు. చైనా చాలా స్ట్రాంగర్ పొజిషన్ లో ఉంది. అట్ ద సేమ్ టైం మన ఈథాస్ మనం వదులుకోకూడదు. కామ్ గానే ఉండాలి, బట్ వెరీ ఫర్మ్ గా ఉండాలి. CPEC అనేది డిస్రప్టెడ్ టెరిటరీలో నడుస్తుంది అని ప్రపంచానికి తెలిసేలా చేయాలి కామ్గా. మనం పాకిస్తాన్ కాదు. చైనా ఆడుతున్న డబల్ గేమ్ గురించి ఓపెన్గా డిస్కస్ చేయగలగాలి. మనం కామన్గా ఉండే ఆర్గనైజేషన్స్లో కూడా అవి బ్రిక్స్ లాంటివి అయ్యుండొచ్చు, లేదా G20, లేదా ఎటువంటి క్లైమేట్ ప్లాట్ఫామ్ దొరికినా, ట్రేడ్ ప్లాట్ఫామ్ దొరికినా కూడా మనం ఈ పాయింట్ పెట్టాలి, మాకు నిజం తెలుసు అనే విషయాన్ని చాలా బహిరంగంగా చెప్పగలగాలి. సింపుల్గా చెప్తున్నా, గల్వాన్ తర్వాత TikTok ఎగిరిపోయింది. దట్స్ ఎ స్టేట్మెంట్, డిప్లొమాటిక్ స్టేట్మెంట్ అయ్యుండొచ్చు, యుద్ధం జరగపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇండియా అలాంటి డిప్లొమసీ తీసుకోవాలి. ప్రాణ నష్టం ఎవరికి మంచిది కాదు. ఎనీవేస్, రాజస్థాన్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మన దగ్గర బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళని రేంజర్స్ అంటారు. అలాంటి రేంజర్ ఒక వ్యక్తి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రెండు దేశపు బార్డర్ ఒక లైన్లో ఉండదు ఎప్పుడు. మన దేశపు బార్డర్ ఇండియన్ బార్డర్ ఉంటుంది, పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ బార్డర్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వచ్చి మన ఇండియన్ BSF జవాన్లకు దొరికిపోయాడు ఆయన. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మొన్న మే 3వ తారీఖు శనివారం రోజు. జస్ట్ అలా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఇండియన్ బార్డర్ దాటుతుంటే పట్టేసుకున్నారు వెంటనే. మీరు భారతదేశానికి పాకిస్తాన్కి ఉండే డిఫరెన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే కరెక్ట్ గా 10 రోజుల క్రితం ఏప్రిల్ 23 పూర్ణం కుమార్ షా అని చెప్పి మన BSF జవాన్ అతను, ఆయన భార్య కడుపుతో ఉన్నారు. ఆయన డ్యూటీలో ఉండగా పంజాబ్ సెక్టర్ దగ్గర ఇలాగే పాకిస్తాన్ బార్డర్ వైపుగా వెళ్ళిపోయాడు ఆయన బై మిస్టేక్. ఆయన్ని పట్టేసుకొని ఆయన చుట్టూ కళ్ళకు గుడ్డ కట్టేసి ఆయన మొహాన్ని బహిరంగంగా చూపించేసి చాలా నీరసపడిపోయి ఉన్నాడు ఆయన. ఒక మనిషిని అలా ట్రీట్ చేయాలంటే మనసు ఎలా వస్తుంది? ఏ దేశస్తులకైనా మనకి ప్రాబ్లం ఎప్పుడు వ్యక్తితో ఉండదు, వ్యవస్థతో ఉంటుంది. పాకిస్తానీ సివిలియన్స్ కానీ ఇండివిజువల్ రేంజర్స్ కానీ వాళ్ళ మనసులో విషయాన్ని వ్యవస్థ ఎక్కించింది. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక రోజు రోజుకి చాలా దిగజారిపోతున్నారు. ఇవాళ చాలా మంది పాకిస్తానీ సిటిజన్స్ కూడా తెలుసు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు. జోకులు వేసుకుంటున్నారు బయటకు వచ్చి, మీరు యుద్ధం రాత్రిపూట చేయండి, మీకు చీకట్లో బ్రతకడం అలవాటే కదా అని వాళ్ళ ఆర్మీ వాళ్ళకి చెప్తున్నారు. అంటే కరెంట్ ఎప్పుడు ఇక్కడ ఉండదు కదా అని కామెడీ చేస్తూ వాళ్ళ బ్రతుకు మీద జోకులు, వాళ్ళ పాస్పోర్ట్ల మీద జోకులు, ఆఖరికి నీళ్ల మీద జోకులు. రాక్ బాటమ్ ని మనం టచ్ చేసినప్పుడే మనకేం చేయాలో అర్థం కాక జోకులు వేసుకుంటాం మనం. అక్కడ అదే నడుస్తుంది ఇప్పుడు. అట్లీస్ట్ ఎట్ ద మూమెంట్ మన వ్యక్తిని మనం తీసుకుని వాళ్ళ వ్యక్తిని వాళ్ళకి ఇవ్వడమో, లేదా ఈయనకి ఫేర్ ట్రయల్ సెపరేట్ గా జరగాలి. బట్ అట్ ద సేమ్ టైం ఖ్వాజా ఆసిఫ్ లాంటి వాడు బయటకు వచ్చి నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు. బాధ్యత గల పొజిషన్ లో కూర్చున్నారు ఆయన. డ్యాములు కూల్చేస్తాం, బిల్డింగ్లు లేపేస్తా ఉంటే ఎలా? ఇండియా మీ సొంత భూమి కాదు కదా, ఇండియా ఎవరయ్యా జాగిర్ కాదు కదా. అందుకని మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇండియన్ మీ నాన్నగారి పేరు మీద రాసేవలేదు కదా ఎవరు. మీకు నిజంగా మీ దేశ పౌరుల ఆకలి మీద, దాహం మీద అంత చింతగానే ఉంటే అప్పుడు డిస్కోర్స్ పెట్టండి, అప్పుడు డైలాగ్ పెట్టండి. మీ దేశంలో ఉండి ఉగ్రవాదులను ఓపెన్ చేయండి, హఫీజ్ సయీద్ని బయటకు వదలండి, పేరు వేసుకొని మేము కూర్చుంటాం. నేను మళ్ళీ చెప్పిన ఇది ఓన్లీ భారతదేశం అనుకునేది కాదు. మీరు జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఇంపోర్ట్స్ కానీ వాళ్ళ గూడ్స్ కానీ వాళ్ళతో భారతదేశానికి ఉండే ఎటువంటి లింక్ అయినా మనం కట్ చేసాం. తక్షణమే ఇటు పాకిస్తాన్లో ఉండే వాళ్ళని అటు పంపించేసాం, అటు భారతీయులను వచ్చేమన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? రిటాలియేషన్ ఎలా జరగాలి అని చెప్పడానికి మనం ఎవరం కాదు. వి షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ ఈసారి జరిగే రిటాలియేషన్ ఉరీలాగా, బాలాకోట్ లాగా కాకుండా ఇంకా బలంగా జరగాలి. అది ఏ విధంగా అనేది మనం స్పెక్యులేట్ చేయొద్దు, పర్వాలేదు. బట్ CDS ఉపేంద్ర ద్వివేది గారు కానీ, మోదీ గారు కానీ, ఫీల్డ్ మార్షల్స్ కానీ, డిఫెన్స్ లో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంది కనుక ఈ ఫ్రీ హ్యాండ్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. దేర్ ప్లానింగ్ సంథింగ్ వెరీ వెరీ బిగ్. అది టైం పట్టొచ్చు, ఇప్పుడే జరగాలి, అప్పుడే జరగాలి, ఇలాగే జరగాలి, అలాగే జరగాలి. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారు 24 గంటలు 36 గంటలు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి మాట్లాడతారు. నిజం చెప్పిన ఒక మాట, మనలో మన మాట. వాళ్ళు ప్రస్తుతానికి చాలా యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారు. నేను ఒక్క విషయాన్ని నేను చాలా ఒప్పుకోవాలనుకుంటున్నా, పర్వాలేదు మీరు ఏదైనా అనుకోండి. బట్ వాళ్ళ యాంగ్జైటీ చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక రకమైన హై ఫీల్ అవుతున్నా. భారతదేశం ఎప్పుడు ఏది ఎలా చేస్తుందో అని ఒక భయం ఉంది కదా మీకు. ఇంకొన్ని రోజులు ఆ భయంలో బ్రతకండి. ఇక్కడ డిప్లొమాటిక్ గా అంటారా, ఆల్రెడీ జరగాల్సిన మొత్తం 1 by 1 జరుగుతుంది. మీకు మిగిలిన కాస్త పరువు ఏదైతే ఉందో అది కూడా మట్టిలో కలిసిపోతుంది. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. పాకిస్తాన్ ఏం చేసింది? లేదు, ఇండియన్ ఎయిర్లైన్స్ మా మీదుగా వెళ్ళలేవు, అది ఎయిర్ ఇండియా అవనివ్వండి, ఇండిగో అవనివ్వండి, లేదా వేరే ఏదైనా అవనివ్వండి, మా నెత్తి మీద నుంచి వెళ్ళదంటే ఓకే,
మీకు కట్టాల్సిన ఓవర్ హెడ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవి సంవత్సరానికి వచ్చేవి పోగొట్టుకుంటా అన్నారు. ఓకే, అది మా భారతదేశం నుంచి మీకు డైరెక్ట్గా వచ్చేది. మాకు కొద్దిగా ఫ్యూయల్ కొంచెం ఫ్లైట్ టైం ఎక్స్ట్రా అవుతుంది. ఎయిర్వేస్ని డైవర్ట్ చేయాలి. ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళాల్సి వస్తే వయా గుజరాత్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు, పాకిస్తాన్ మీదుగా కాకుండా. బట్ లుఫ్తాన్సా కానీ, ఎయిర్ ఫ్రాన్స్ కానీ, ఖతార్ కానీ, లేదా వేరే ఏ ఫ్లైట్స్ అయినా కానీ ఇవాళ రోజున పాకిస్తాన్ మీదుగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి, సిగ్గుపడుతున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైటే చూసుకోండి, హాయిగా గుజరాత్ మీదుగా వెళ్ళింది. అది పాకిస్తాన్ మీదుగా వెళ్ళుంటే ఫ్యూయల్ తగ్గేది, ఫ్లైట్ టైం తగ్గేది, డబ్బులు అంతో ఇంతో సేవ్ చేసుకునేది. బట్ స్టిల్ పాకిస్తాన్ మీదకి వెళ్ళాలంటే మాకు భయంగా ఉంది. ఎక్కడి నుంచి ఏదొచ్చి మమ్మల్ని కొడుతుందో, సడన్గా ఏ బ్యాన్ కొత్తగా వస్తుందో, దానివల్ల ఆన్ ఎయిర్ ఉండే మా ఎయిర్ క్రాఫ్ట్కి ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయం మాకు ఉంది. కాబట్టి మేము వయా గుజరాతే వెళ్తాం. ఖతార్ కూడా సేమ్ డెసిషన్ తీసుకుంటుంది. ఖతార్ మీరు ఊహించుకోండి ఒకసారి, పాకిస్తాన్ తీసుకున్న ప్రతి డెసిషన్ చెప్తున్నాను కదా, దానివల్ల అవతల వాళ్ళకి జరిగే నష్టంతో పాటు వీళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు రాక్ బాటంలో ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు. ప్రస్తుతానికి ట్రికల్ డౌన్ అయ్యి మన సిటిజన్స్ వరకు ఫ్లైట్ ఛార్జీలు అవి పెరిగే అవకాశం ఉంది. అది మన తప్పు కాదు, పాకిస్తాన్ పైత్యం అది. అండ్ ఇది ఫస్ట్ టైం జరుగుతుందంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఇలాగే ఈస్టర్న్ యూరోప్ వయా వెళ్లకుండా చాలా వరకు ఎయిర్లైన్స్ ఆగిపోయినాయి. ఎక్కడ ఏదొచ్చి మనకు కొడుతుందా అని, అది భయం వాళ్ళకి. సేమ్ అలాగే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరిగేటప్పుడు సిరియా, ఇరాక్, యెమెన్ వీటి మీదకి ఏరోప్లేన్లు వెళ్ళేవి కాదు, లాంగర్ రూట్స్ తీసుకొని వెళ్ళేవి. చైనా, తైవాన్ యుద్ధాలు జరిగేటప్పుడు కూడా. మీకు చిన్న స్టాటిస్టిక్ ఇస్తా పాకిస్తాన్ పైత్యానికి. ఎయిర్ ఇండియాకి దీనివల్ల సంవత్సరానికి $600 million లాస్ వస్తుందని ఎస్టిమేట్. అది జస్ట్ ఎస్టిమేట్. ఆల్ రైట్, ఇవాళ మనం చాలా విషయాలు మాడుకున్నాం కదా. ఏదైనా పాయింట్ నేను మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా, ఫీల్ ఫ్రీ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం. ఈ పర్టికులర్ టాపిక్ గురించి ప్రతి విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే కన్స్యూమర్ లెవెల్లో ప్రతిదీ మనకు ఎఫెక్ట్ చేయబోతున్నాయి. రేపు పొద్దున ఫ్లైట్ టికెట్లు అవి తీసుకున్నప్పుడు దుబాయ్కి వెళ్ళే ఫ్లైటో లేదా లండన్కి వెళ్ళే ఫ్లైటో ఛార్జీలు పెరిగినా, టైం డ్యూరేషన్ ఎక్కువ చూపించినా మనకు అర్థమైపోతుంది నాలెడ్జ్ ఉంటే. అందుకోసమని ఏ డెవలప్మెంట్ వచ్చినా మనం మాట్లాడుకోవాలి. ప్లస్ ఖ్వాజా ఆసిఫ్ లాంటి వాళ్ళు కూడా ఏది పడితే అది వర్బల్ డయారీలా మాట్లాడేసి హీ కాంట్ గెట్ అవే విత్ దట్. మన వంతుగా మనం మాట్లాడాలి, ఆయన్ని షేమ్ చేయాలి. దేశ భద్రతకి, సమగ్రతకి భంగం కలిగేలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ దేశ పౌరుల ప్రాణాలకు కూడా హాని కలిగేలా మాట్లాడుతున్నాడు ఆయన. యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా కాదు ఆయన, పొలిటీషియన్. ఎనీవేస్, ఇవాళ క్వశ్చన్ డ్యామ్స్ కి సంబంధించి అడుగుదాం. డ్యామ్స్ గురించి ఎక్కువ మాట్లాడాం కదా, ఆనకట్టల గురించి. మన భారతదేశంలోనే అతి ఎత్తైన ఆనకట్ట ఏది? అతి పెద్దది కాదు, జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ భాక్రా నంగల్. ఆప్షన్ నెంబర్ 2 టెహరీ. ఆప్షన్ నెంబర్ 3 సర్దార్ సరోవర్. ఆప్షన్ 4 ఇస్ హిరాకుద్. తెలిస్తే ఆన్సర్ కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తారు. కింద 1+ million ఫాలోవర్స్ ఉంటారు. పక్కన టిక్ మార్క్ ఉంటుంది, వెరిఫైడ్ ప్రొఫైల్. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా నాకు ఇద్దామనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఆన్సర్స్ ఆబ్వియస్లీ ఇదే నా పేజ్లో ఉంటుంది, లేదా ఏజూడ్ రీల్స్ అని ఇంకో పేజ్ ఉంటుంది మందే. అది టీమ్ హ్యాండిల్ చేస్తుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేస్తుంది స్టోరీస్లో. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో రీసెంట్గా శ్రీలంకలో జరిగిన ఒక ఆపరేషన్ గురించి. ఆ 5 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎయిర్లైన్స్లో ఉన్నారని చెప్పి ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాం మనం. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చేసా, ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసా ఈ పర్టికులర్ వీడియోలో. దీని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఏదైతే ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, మీరు ఏదో మేమే చూస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కరు మీరు చూస్తున్న టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో చాలా మోటివేషన్ ఇస్తుంది. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఎవరైనా ఒకవేళ వచ్చుంటే, ఈ పాయింట్ వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు ఇన్సైట్ఫుల్గా అనిపిస్తాయి. నేను వీడియో ఇలా పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.